హాయ్ అండి. నేను ఉసిరిగా పచ్చడి పెడుతున్నానండి. అంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారు మాకు. ఈ ఒక సేరు ఉంటాయేమో అంటే 1 కేజీ ఉంటాయేమో అండి. శ్రీశైలం నుంచి తెచ్చుకున్నారంట ఆయన. ఆవిడ కొన్ని ఇచ్చింది. కడిగి శుభ్రంగా గొడ్డెట్టి తుడిచేసానండి, వాటర్ అనేది లేకుండా. ఈ పోర్క్ ఉంది కదా, దాంట్లో ఇలా పెట్టాను. మొత్తం అన్నీ పెట్టేసాను నాట్లు. ఇప్పుడు వీటిని వేపుకుందాము. ఆయిల్ వేసానండి, వేరుశనగ ఆయిల్. ఇది బాగా వేడవ్వాలి మనం ఉసిరిగాయలు వేయించుకోవాలంటే. ఆయిల్ మరిగిందండి. ఇప్పుడు ఈ ఉసిరిగాయలు ఇందులో వేసి వేపేసుకుందాము. అంటే పూర్తిగా వేపొద్దండి, కొంచెం రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఇచ్చి 3 రోజులు అయిందండి. కుదరక నాకు పెట్టలేదు పచ్చడి. అంటే నోవులు పనులు చేసుకుంటున్నాము, కార్తీక నోవులు అండి. అన్నీ శుభ్రాలు చేసుకుంటాం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసాను. మళ్ళీ తీసండి, శుభ్రంగా కడిగేసేసి తుడిసేసి గుడ్డతో ఫ్యాన్ వేసి ఆరబెట్టానండి. ఎండలో అయితే ఆరబెట్టుకోకూడదు. రంగు మారి వరకు వేపేసుకుందాము. అన్నీ వేస్తానండి, తక్కువే కదా. కాయలన్నీ వేసి వేపేస్తున్నాను. 2 స్ట్రిప్లు ఎందుకులే అని. అంటే ప్రస్తుతానికి పెడుతున్నానండి వీడియోకి, మళ్ళీ పెట్టుకుంటాను నేను. షుగర్ కదండి, షుగర్ కోసం పెట్టుకోవాల్సి వస్తుంది. రోజుకు 1 కాయ తింటే చాలా మంచిదండి. ఇది పచ్చడి కానీ వేరే మామూలుగా పచ్చికాయ అయినా తినొచ్చు. మనకు సంవత్సరం అంతా దొరకదు కదండి, అందు గురించి నేను పచ్చడి పెడుతున్నాను. హెల్త్కి చాలా మంచిదండి ఈ ఉసిరికాయ. జుట్టు పెరుగుతుంది, అన్నిటికీ మంచిదే. మెయిన్ షుగర్కి మంచిదండి. షుగర్ కొంచెం కంట్రోల్ అవ్వద్ది తింటే. రంగు మారితే సరిపోద్ది, ఇంకే పెద్దగా మెత్తగా వేయించక్కర్లేదు. ఇవి శ్రీశైలంలో బాగా దొరుకుతాయటండి. కలర్ మారిందండి, కట్టేసుకున్నాం. స్టవ్ని ఆపేద్దాము. ఈ నూనెలోనే ఉంచేస్తున్నానండి. అలాగే నేను కొంచెం మొగ్గుతాయని స్టవ్ కట్టేసాము. పచ్చడి ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. ఉసిరికాయ పచ్చడికి అండి నిమ్మకాయ రసం. ఉసిరికాయలు వేపేసాను కదా, ఇప్పుడు నిమ్మకాయ రసం ఒక పొంగు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుందాము. ఒక పొంగు రావాలండి. 1/2 డజన్ అండి నిమ్మకాయలు. అంటే అవి కేజీ కాయలు కదండి, 1/2 డజన్ కాయలు. ప్రస్తుతానికి ముందైతే 1/2 డజను
తీసాను రసం చాలపోతే మళ్ళీ కలుపుకుందామని. ఎందుకంటే అండి అవి కూడా పుల్లగానే ఉంటాయి కదా, మరి పులుపు ఎక్కువైతే బాగోదు, పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చిందండి నిమ్మరసం. ఇలాగ పొంగు రప్పించుకోవాలండి. పచ్చిదే వేస్తే కొంచెం తేడా వస్తుంది పచ్చడి. స్టవ్ కట్టేస్తున్నాను. ఈ చల్లారిపోవాలి మనం పచ్చడి కలుపుకోవాలంటేనే. ఉసిరికాయలు వేపేసాను కదండి పచ్చడికి. ఇవి 1 కేజీ కాయలండి. ఇవి 1 కేజీ అంటే సేరు. చెప్పాను కదండి ఒకరు ఇచ్చారని తెలిసిన వాళ్ళు. శ్రీశైలం నుంచి తీసుకొచ్చాడండి ఆయన, ఆవిడ ఇచ్చింది నాకు. అంటే ఆవిడకి పచ్చడి కలిపాను. మాకు తెమ్మన్నానని దొరకలేదంటండి. ఈ కొన్ని తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళీ తెస్తానులేండి అన్నారు. వేపేసానండి. చల్లారిపోయినాయి. చల్లారాలి కదండి, చల్లారి పెట్టేశాను. మెంతులండి, కొన్ని మెంతులు. అంటే మేము మెంతులే వేసుకుంటామండి. మెంతి పొడి అది పొడి పట్టి వేయం మేము మా సైడు. వెల్లుల్లిపాయలు వల్లేదండి, నేనైతే అలాగే వేసేస్తాను. చిన్న గ్లాసుడు కారం అండి. అలాగే కారం ఎంత వేసామో ఆవపిండి కూడా అంతే వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవచ్చండి, ఎక్కువ వేయకూడదు ఉప్పు. అంటే 3వ రోజు కలుపుకున్నప్పుడు అప్పుడు ఉప్పు సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు. కారం ఎంత వేసానో అంతే ఆవపిండి వేస్తున్నాను. అంటే కొంచెం తలగొట్టి వేసాను నేను. అలాగే ఉప్పు అండి. ఉప్పు ఇంకా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే తీసుకోలేం కదండి, అందు గురించి కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. ఆవపిండి ఉప్పు గంట కూడా తక్కువ వేసాను. ఆవపిండి కారానికంట తక్కువ వేసానండి. కలిపేసుకుందాం దీన్ని ఇప్పుడు. ఇదిగోండి నిమ్మరసం అండి. ప్రస్తుతానికి ముందైతే 1/2 డజన్ కాయలు తీసాను చూద్దామని. సరిపోతే మళ్ళీ ఇచ్చని, కానీ సరిపోద్దండి, ఎక్కువ ఎక్కలేదు. ఎందుకంటే ఈ కాయ పులిపై ఉంటుంది కదా, దాని గురించి. రసం తీసి 1 పొంగు రానిచ్చానండి. చల్లారిపోవాలి. చల్లారి పెట్టేసాను. ఇవన్నీ వేసేసుకుందాము. కలిపేసుకుందామండి ఇదంతానే పచ్చడి కింద. ఆవకాయ కారం అండి ఇది. అంటే ఆడించి ఉంచుకుంటాను నేను. పచ్చళ్ళు ఏమన్నా వస్తాయండి, అదే ఎవరైనా ఆడేస్తే అప్పటికప్పుడు పెట్టించి ఇలాగా. కలిపేసానండి. ఇది 3 రోజులు పక్కన పెట్టేద్దాము, ఊరాలు బాగానే. ఆయిల్ నాకు సరిపోద్దండి, ఎందుకంటే 1/2 కేజీ వేసాను ఆయిల్, వేరుశనగ నూనె. మళ్ళీ కావాలంటే 3వ రోజు చూసుకుందామండి. 3వ రోజు చూపిస్తాను మీకు. 3వ రోజు అయిన తర్వాత 3వ రోజు తిరగ కలిపేసానండి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఉసిరికాయ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.